హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లాక్ బోర్డ్ ఛానల్. ఈ వీడియోలో 6th క్లాస్ సైన్స్ ఎన్సీఆర్టీ సమ్మరీ ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. ప్రీవియస్ వీడియోలో 6th క్లాస్ సైన్స్లో 8th లెసన్ వరకు ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకున్నాం. ఈ వీడియోలో 9th లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్ నేర్చుకుందాం. దెర్ ఈస్ వెరీ లిటిల్ వాటర్ అవైలబుల్ ఇన్ ద డెజర్ట్. ఇట్ ఈస్ వెరీ హాట్ ఇన్ ద డే టైమ్ అండ్ వెరీ కూల్ ఎట్ నైట్ టైమ్. ఎడారుల్లో నీరు అనేది చాలా తక్కువగా దొరుకుతుంది. అక్కడ పగలు చాలా వేడిగా ఉండి రాత్రి మాత్రం చాలా చల్లగా ఉండడం జరుగుతుంది. Camels have long legs which help to keep their bodies from the heat of the sun. Their dung is dry and they do not sweat. క్యామెల్స్ అంటే ఒంటెల యొక్క కాళ్ళు పొడుగ్గా ఉండడం వల్ల ఎడారిలో ఉండే ఇసుక వేడి నుండి తమ శరీరాన్ని కాపాడుకోగలుగుతాయి. వాటి డంగ్ అనేది పొడిగా ఉంటుంది. వాటి డంగ్ అంటే పేడ అనేది పొడిగా ఉంటుంది. వాటికి చెమట కూడా పట్టదు. ఎందుకంటే క్యామెల్స్ అనేవి తక్కువ వాటర్ని తాగుతాయి కాబట్టి వాటికి చెమట రాదు. వాటి పేడ కూడా పొడిగా ఉండడం జరుగుతుంది. Fish have slippery scale on their bodies. This scale protect the fish and also help in easy movement through water. చేప యొక్క శరీరం పైన బాడీ పైన జారే స్వభావం కలిగిన స్కేల్స్ ప్రమాణాలు అనేవి ఉంటాయి. ఈ స్కేల్స్ అనేవి చేపల్ని కాపాడుతూ అది ఈజీగా నీటిలో కదలడానికి మూమెంట్స్ చేయడానికి తోడ్పడతాయి. ఫిష్ have flattened tails that help them to change direction, keep their body balance in water. చేపకు చదునైన తోక అనేది ఉంటుంది. ఈ తోక అనేది వివిధ డైరెక్షన్స్ని చేంజ్ చేసుకోవడానికి చేపకు తోడ్పడుతుంది. అంతేకాకుండా నీటిలో తన శరీరాన్ని సమతుల్య స్థితిలో ఉంచుకోవడానికి కూడా చేప తోక అనేది చేపకు హెల్ప్ చేస్తుంది. గిల్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫిష్ హెల్ప్ దెమ్ టు యూస్ ఆక్సిజన్ డిజాల్వ్ ఇన్ వాటర్. గిల్స్ అంటే మొప్పలు. ఈ మొప్పలు అనేవి చేపకు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ని ఉపయోగించుకోవడానికి తోడ్పడతాయి. ద ప్లేస్ వేర్ ఆర్గానిజం లీవ్ ఈజ్ కాల్డ్ హ్యాబిటేట్. హ్యాబిటేట్ మీన్స్ ఏ డివాల్వింగ్ ప్లేస్. ఎక్కడైతే జీవాలు అనేవి నివాసం ఉంటాయో దాన్ని ఆవాసాలు అంటారు. హ్యాబిటేట్ అంటే ఆవాసాలు అని అర్థం. నివాసం ఉండే ప్రాంతాన్ని డివాల్వింగ్ ప్లేస్ అంటే నివాస స్థలం అనడం జరుగుతుంది. ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ లివ్ అండ్ ల్యాండ్ ఆర్ సెడ్ టు లివ్ ఇన్ టెరెస్టేరియల్ హ్యాబిటేట్స్. ఎక్కడైతే భూమిపైన మొక్కలు మరియు జంతువులు నివాసం ఉంటాయో వాటిని టెరెస్టేరియల్ హ్యాబిట్స్ అంటాం. భూ ఆవాసాలు అనడం జరుగుతుంది. భూ ఆవాసాలకు ఉదాహరణలు ఏంటంటే ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్, డెజర్ట్, కోస్టల్ అండ్ మౌంటైన్ రీజన్స్ అనేవి భూ ఆవాసాలకు ఉదాహరణలు. భూ ఆవాసాలను ఇంగ్లీష్లో టెరెస్టేరియల్ హ్యాబిట్స్ అనడం జరుగుతుంది. యానిమల్స్ దట్ లివ్ ఇన్ వాటర్ ఆర్ కాల్డ్ ఆక్వాటిక్ హ్యాబిటేట్స్. ఎక్కడైతే జంతువులు నీటిలో నివసిస్తాయో వాటిని జలావాసాలు అంటాం. జలావాసాలను ఇంగ్లీష్లో ఆక్వాటిక్ హ్యాబిటేట్స్ అంటాం. ఎగ్జాంపుల్గా లేక్స్, రివర్స్ అండ్ ఓషన్స్ ఇవన్నీ జలావాసాలకు ఉదాహరణలు. ద ఆర్గానిజం బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ లివింగ్ ఇన్ హ్యాబిటేట్ ఆర్ ఇసెంట్ బయోటిక్ కాంపోనెంట్స్. ఎక్కడైతే మొక్కలు మరియు జంతువులు అనేవి ఆవాసం ఉంటాయో వాటిని జీవ భాగాలు అంటాం. బయోటిక్ కాంపౌండ్స్ అంటే జీవ భాగాలు అని అర్థం. ద నాన్ లివింగ్ థింగ్స్ సచ్ యాజ్ రాక్స్, సాయిల్, ఎయిర్, వాటర్ ఇన్ ద హ్యాబిటేట్ కాన్స్టిట్యూట్ ఇట్స్ అబయోటిక్ కాంపోనెంట్స్. జీవంగా లేనివి థింగ్స్ ఏవైతే ఉంటాయో రాక్స్ కానీ, సాయిల్, ఎయిర్, వాటర్ అంటే రాళ్ళు, భూమి, నీరు, గాలి ఇవన్నీ అబయోటిక్ కాంపోనెంట్స్ కిందికి రావడం జరుగుతుంది. ఏ లయన్ లివ్ ఇన్ ఏ ఫారెస్ట్ ఆర్ ఏ గ్రాస్ ల్యాండ్ ఈజ్ ఏ స్ట్రాంగ్ యానిమల్. సింహం అనేది ఫారెస్ట్లో లేదా గడ్డి భూముల్లో నివాసం ఉంటుంది. ఇది ఒక బలమైన జంతువు. ఇట్ ఈస్ లైట్ బ్రౌన్ కలర్. సింహం లయన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ని కలిగి ఉంటుంది. ఈ లైట్ బ్రౌన్ కలర్ అనేది అది ఎండిన గడ్డిలో దాక్కొని వేటాడడానికి, తన ఆహారాన్ని వేటాడడానికి, హంట్ ఫర్ ప్రే, తన ఆహారాన్ని వేటాడడానికి ఈ లైట్ బ్రౌన్ కలర్ అనేది తోడ్పడుతుంది. ఎందుకంటే ఎండిన గ్రాస్ కూడా లైట్ బ్రౌన్ కలర్లో ఉంటుంది కాబట్టి ఈ సింహం అనేది ఆ గడ్డిలో దాక్కొని తన ఆహారాన్ని వేటాడడానికి ఈ కలర్ అనేది దానికి యూజ్ అవుతుంది. డాల్ఫిన్స్ అండ్ వేల్స్ దట్ డు నాట్ హ్యావ్ గిల్స్. డాల్ఫిన్స్కి మరియు తిమంగలాలకి మొప్పలు అనేవి ఉండవు. దే బ్రీత్ ఇన్ ఎయిర్ త్రూ nostrils అండ్ బ్లో హోల్స్ దట్ ఆర్ లొకేటెడ్ ఆన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద హెడ్. అవి నాసిక రంధ్రాలు లేదా బ్లో హోల్స్ ద్వారా శ్వాసించడం అనేది చేస్తాయి. ఇవి ఎక్కడుంటాయంటే వాటికి తమ తలకి పైభాగాన ఉండడం జరుగుతుంది. డాల్ఫిన్స్కి మరియు తిమంగలాలకి మొప్పలు గిల్స్ అనేవి ఉండవు. అవి నాసిక రంధ్రాలు లేదా బ్లో హోల్స్ ద్వారా శ్వాసిస్తాయి. ఇవి వాటికి తలపై భాగంలో ఉండడం జరుగుతుంది. ఫ్రాగ్స్ కెన్ స్టే బోత్ ఇన్సైడ్ ద వాటర్ యాజ్ వెల్ యాజ్ మూవ్ ఆన్ ద ల్యాండ్. కప్ప అనేది నీటిలో నివసించగలుగుతుంది, భూమిపైన కూడా ఉండగలుగుతుంది. అందుకే దీన్ని ఉభయజీవి అనడం జరుగుతుంది. ఫ్రాగ్స్ బ్యాక్ లెగ్స్ దట్ హెల్ప్ దెమ్ ఇన్ లిప్పింగ్ అండ్ క్యాచింగ్ దేర్ ప్రే. కప్ప యొక్క వెనుక కాళ్ళు బ్యాక్ లెగ్స్ అనేవి అవి దూకి ఆహారాన్ని పట్టుకోవడానికి హెల్ప్ చేస్తాయి. దే హ్యావ్ వెబ్బెడ్ ఫీట్ విచ్ హెల్ప్ దెమ్ స్విమ్ ఇన్ వాటర్. దీనికి వెబ్బెడ్ అనే పాదాలు అనేవి ఉంటాయి. ఇవి నీటిలో
తేలడానికి, స్విమ్ చేయడానికి, ఈదడానికి కప్పకు తోడ్పడతాయి. కప్పకు వెబ్ బెడ్ ఫీట్ అంటే వెబ్ బెడ్ అనే పాదాలు అనేవి ఉంటాయి. ఇవి నీటిలో అది తేలడానికి లేదా స్విమ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. బ్రీతింగ్ ఈజ్ పార్ట్ ఆఫ్ ప్రాసెస్ కాల్డ్ రెస్పిరేషన్. శ్వాస అనేది శ్వాసక్రియ అని పిలువబడే ప్రక్రియలో భాగం. శ్వాసక్రియ అనే ప్రక్రియను మనం రెస్పిరేషన్ అనడం జరుగుతుంది. ద ప్రాసెస్ ఆఫ్ స్పెసిఫిక్ ఫీచర్ అండ్ హ్యాబిట్స్ విచ్ ఎనేబుల్ ఏ ప్లాంట్ ఆర్ యానిమల్ టు లివ్ ఇన్ ఏ పర్టిక్యులర్ హ్యాబిటేట్ ఈజ్ కాల్డ్ అడాప్టేషన్. ఒక మొక్క కానీ ఒక జంతువు కానీ ఎక్కడైనా నివాసం ఉండాలంటే, ఒక నిర్దిష్టమైన నివాసంలో ఉండాలంటే ఆ నివాసంలో ఉండే వీలు కానీ, నిర్దిష్ట లక్షణాలు కానీ, అలవాట్లు కానీ, ఉనికి కానీ వాటన్నిటిని అనుసరణ అడాప్టేషన్ అంటాం. మనం ఎక్కడైనా ఏ ప్లేస్లోనైనా అడ్జస్ట్ అవ్వడం, అక్కడ ఉండడానికి వీలు కావాలి, అక్కడ లక్షణాలు కానీ, అలవాట్లు కానీ వీటన్నిటిని మనం అడాప్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే అక్కడ ఉండగలుగుతాం. వీటన్నిటిని అడాప్టేషన్ అనడం జరుగుతుంది. లివింగ్ థింగ్స్ హ్యావ్ సర్టెన్ కామన్ క్యారెక్టరిస్టిక్స్ అంటే జీవులు అనేవి కొన్ని సామాన్య లక్షణాలు అనేవి కలిగి ఉంటాయి. దే నీడ్ ఫుడ్, దే రెస్పైర్ అండ్ excrete, respond to their environment, reproduction and show movements. జీవాలు అనేవి వాటికి ఆహారం అనేది కావాలి, అవి శ్వాసక్రియ ప్రక్రియను చేస్తాయి, విసర్జిస్తాయి. వాటి దగ్గరలో ఉండే వాతావరణానికి, వారు ఉండే వాతావరణంలో అవి ప్రతిస్పందన చేయడం జరుగుతుంది. పునరుత్పత్తి అనేది ఉంటుంది మరియు కదలికలు కూడా చేస్తాయి. జీవ అంటే లివింగ్ థింగ్స్కి ఈ లక్షణాలన్నీ ఉంటాయన్నమాట. ఇది ఈ లెసన్లోని ఇంపార్టెంట్ పాయింట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏమైనా సజెషన్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.